అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆనంద్. పినతండ్రి వేధింపులపై కన్నతండ్రి ఆవేదన. అసలు ఆయన ఏమంటున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అది కామర్పూట్ అండి. నా పేరు మహేష్ శర్మ. అయితే మాకు వివాహం 5 సంవత్సరాలు అయింది. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని నా భార్య వెంకట అనే అతనితో జంగారెడ్డిగూడెం అవుతుంది, బస్ స్టాండ్లో కానిస్టేబుల్ అనమాట. అతనితో రిలేషన్ పెట్టుకుని డైరెక్ట్గా ఒక అపార్ట్మెంట్ తీసుకుని వాళ్ళిద్దరు ఒకే అపార్ట్మెంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు. అంటే ఇంకా అక్రమ సంబంధం కదా, ఇంకా దాంట్లో నాకు విడాకులు ఇవ్వకుండా డైరెక్ట్గా అపార్ట్మెంట్ తీసుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. నేను ఆగస్టు 26వ తారీఖున రెడ్ హ్యాండెడ్కి వెళ్ళి పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమంటే ఈ రోజుల్లో అమ్మాయి ఏం చెప్తే అదే, మనం ఏం చేయలేము, చట్టం అలాగే ఉంది, అమ్మాయి ఇష్టం అండి, ఎవరితో తిరిగినా మనం ఏం చేయలేము అన్నారు. సరే నేను వదిలేసాను. అక్కడితో వచ్చేసిన తర్వాత నా పని నేను చూసుకుంటున్నాను. తర్వాత రీసెంట్గా 2 నెలల క్రితం మా కూతురికి వాతలు పెట్టడుతున్నాడు. ఆ వెంకట అనే అతను ఎవరైతే ఉన్నారో ఆ వెంకట అనే అతను కుడి చేతి మీద 2 వాతలు పెట్టాడు. అలాగే గోరులతో ఎన్ని మచ్చలే ఇలా పట్టుకుని గిచ్చడం చేయడం అవన్నీ చేశాడు. అవన్నీ నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళా. ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి అంటే, ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను. వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశారు మొన్న రీసెంట్గా జంగారెడ్డిగూడెంలోనే. సరే చూద్దామని కదా నా స్కూల్కి వెళ్తే నా దగ్గర కూర్చుంది. నేను ఎత్తుకోగానే ఇక్కడ 2 మచ్చలు కనబడుతుంది. తల్లిగడి ఏంటి మచ్చలన్న, వేరే డాడీ ఉంటాడు కదా, ఆ డాడీ నాకు ఇక్కడ వాతలు పెట్టాడు అని చెప్పింది. ఎందుకు కారణం అనేది ఏమన్నా చెప్పారా? పాప కారణం ఏమన్నా చెప్పగలిగిందా? లేకపోతే ఎందుకు అని అడిగితే ముద్దులు పెట్టుకుంటున్నాడు నన్ను. అమ్మకి చెప్పావా అని అడిగా. చెప్పాను అంది. మరి నీకు వాతలు పెట్టినప్పుడు మరి డాడీకి చెప్తానని నువ్వు అనలేదా తల్లిగాడు అంటే, ఆయన పోలీసు, ఆయన జిమ్ కూడా చేస్తాడు, అవి కూడా మన దగ్గర ప్రూఫ్లు రెడీ, మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు వెంటనే నేను తర్వాత రోజు సోమవారం, అంటే నేను శుక్రవారం వెళ్ళాను స్కూల్కి, సోమవారం స్టేషన్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి. ఇలా నా కూతురికి ఇలా వాతలు పెడుతున్నారండి, కొద్ది మీ ఎస్ఐ గారికి చెప్పుకున్నాను అన్నమాట. చెప్పగానే ఆయన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఆయన ఇద్దరిని పిలిపించారు. ఆ వాతలు ఏంటి అని అడిగితే, మేము ఏదో కోపంగా పెట్టలేదండి, ఏంటి వాతలో కోపంగా పెట్టలేదు, సరదాగా పెట్టాం, అంటుకుంటుందని మేము అనుకోలేదు. అదేంటండి వాతలు ఎరగగా ఇప్పుడు మన కూతురే చెప్పింది, ఒక చాకు గట్టిగా కాల్చి దాన్ని చాకుతో పెట్టారని చెప్పి డైరెక్ట్గా పోలీసుల ముందు నా కూతురు సంభాషణ అడుగుతుంటే నా కూతురే చెప్పింది డైరెక్ట్గా. మేమెవరం లేము అక్కడ. అప్పుడు గరుడ్ హాస్పిటల్లో మొన్న రీసెంట్గా అక్కడ రిపోర్ట్ తీసుకుని వెంకట మీదను మంజూష మారం, తను ఇప్పుడు అలాగే చెప్పుకొని తిరుగుతుంది, ఆధార్ కార్డులో కూడా అది అందుకే నా మాట అన్నా మారం అని. అయితే ఆ వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది నిన్న కాక మొన్న. అయితే ఆవిడ ఏమంటున్నారంటే, మీకు వ్యక్తిగతంగా అక్రమ సంబంధాలు ఉన్నాయని, మీరు ఆవిడని వేధిస్తున్నారని, అవి తట్టుకోలేక అవన్నీ ఆవిడ తాళలేక మీ నుంచి విడిపోయి వేడిగా ఉంటున్నానని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఏమండి ఇప్పుడు నేను ప్రూఫ్ తీసా, అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని. మరి నాకు అక్రమ సంబంధాలు అయ్యి ఉంటే తను కూడా పట్టుకుని చూపించాలి ఎన్ని రోజుల నుంచి. అవన్నీ చెప్పుడు మాటలు. ఆ చెప్పుడు మాటలని ఎప్పుడైతే మేము కామరకోటలో ఉన్నామో ఆ ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది. మీది ప్రేమ వివాహం? లవ్ మ్యారేజ్ అండి. అసలు మీకు ఏం కావాలి? మీకు అంతిమంగా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏమండి ఇప్పుడు తను ఎవరితోనే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు తను ఎవరితోనే ఉంటుంది, ఉండవండి. నా కూతురిని కాపాడమని నేను ప్రతి చోటకి వెళ్ళి నేను ఇదే చెప్తున్నా. స్టేషన్కి వెళ్ళా, సార్ నా కూతురిని కాపాడండి. ఏలూరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళా, సార్ నా కూతురిని కాపాడండి. ఏమండి నా కూతురు నాకు వాతలు పెడుతున్నారని నా దగ్గర ఏడుస్తుంది అని నాకు చెప్పుకుంటుంటే, ఆ బాధకి ఇప్పుడు నా కూతురిని కాపాడమని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా ఉంటే ఆ కూతురు నాకు ఇచ్చేయమని అడుగుతున్నా. నేను పెంచుకుంటాను. మీ ఇద్దరికి మరి దానికి అడ్డమే కదా, ఇద్దరికి వాతలు పెట్టినప్పుడు అడ్డమే కదా పిల్ల. అక్కడ పిల్లలు నాకు ఇవ్వమని అడుగుతున్నా. పాపను మీరు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పక్కాగా 100% నేను సిద్ధంగానే ఉన్నా దానికి. ఎందుకంటే నాకు ఇస్తే నేను పెంచుకుంటాను మంచిగా. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మంజుష గారు ఒక మాట అన్నారు, లేదు మేమేం పిల్లని బాధ పెట్టట్లేదు, వాళ్ళ నాన్నే అంటే మహేష్ నాన్న మన స్కూల్కి వెళ్ళి నేను గిల్లాను కొట్టానని చెప్పేస్తుంది పిల్లతో కావాలని. ఎవరంటే నేను స్కూల్కి వెళ్ళింది పట్టపక్కలే, సీసీ కెమెరా కూడా ఉంది అక్కడే కూర్చొని మాట్లాడా. నేను ఎఫ్ఐఆర్ బుక్ అయింది నిన్న కాక మొన్న. రివర్స్లో నా మీద ఇంకా నేనేం తప్పు చేయలేదు, మేము పిల్లని కొట్టలేదు అని వేరే ఛానల్లో వీటిల్లో పెడుతుంది పిల్లల్ని ఎత్తుకుని. అయితే సార్ ఇప్పుడు ఆవిడ వేరే వాళ్ళతో ఉంటున్నారు అన్న విషయం మీకు తెలిసిందని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ రోజు నేను
ఏప్రిల్ 26వ తారీఖు వెళ్ళా. ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు అనమాట ఇద్దరు. గత మంజూష తీసిన అంతకుముందు వీడియోలో నేనేం తప్పు చేయలేదు, అన్నీ మా ఆయనే చేశాడు. ఈరోజు మరి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టారండి? ఏం తప్పు చేయలేదు, పిల్లలు అసలు మీరు ఇబ్బంది పెట్టలేదు, అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ కట్టరు కదా. కట్టారు. మీరు అడిగినది ఏమో దాపరంగా ఏమన్నా ఎవరి మీద బురజల్లాల్సిన అవసరం లేదు. జరిగిన ఫ్యాక్ట్ ఇది, జరిగిన నిజం ఇది. కూతురే నాతో చెప్పింది డైరెక్ట్గా. ఈరోజు అందుకనే న్యాయం కోసం టీవీకి వచ్చాను. నాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను వాళ్ళతో. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నిజాన్ని కాపాడండి ప్లీజ్. ఈ ఎక్కడ పడితే అక్కడ ఛానల్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ తను తిరిగి నేనేం తప్పు చేయలేదు అంటుంది. మరి ఏ తప్పు చేయనప్పుడు ఈరోజు జంగారెడ్డిగూడెం స్టేషన్లో మీ ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కట్టరు? నా కూతురి మీద ఎవరు అక్కర్లేదండి, తప్పు చేయొద్దు. నా కూతురిని పిలిచి దాని ఒంటి మీద గాయాలు చూస్తే అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. ఆ కూతురిని కాపాడాలని కోరుతున్నాను. జరిగింది ఏంటో జరిగింది మొత్తం, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. పిల్ల గురించి ఆలోచించి నా కూతురిని కాపాడి నాకు ఇవ్వమని కోరుతున్నాను.